సార్ తీన్మార్ మల్లన్ చూసుకుంటే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రజల్లో ఉండేదానికంటే ఎక్కువగా స్క్రీన్ మీద ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే ఏదైనా తప్పిదం జరిగినా లేదా మాట్లాడడమైనా రాజకీయాల పరంగా ఒకరికొకరు మాటల తోటలు అనేవి ఇది చాలా కామన్. కానీ ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళ మధ్యన నడిచి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది కనుక్కొని మాట్లాడడం కన్నా స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తున్నారు అనేది బయట జరుగుతున్న చర్చ. మరి మీరేమంటారు? తీన్మార్ మల్లన్న గారు గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అవును, ఆయన ఏంటంటే విద్యార్థులు గ్రాడ్యుయేట్ సమస్యలు వీటి గురించి మాట్లాడాలి. కాకపోతే ఆయన తనదైనటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అక్కడ ఆయన మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇది వాస్తవంగా ఏంటంటే ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది క్రమశిక్షణా చర్యల కిందకే వస్తుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఒక పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఆయన బయటికి వెళ్ళి పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ పార్టీలో వండుకుంటూ పార్టీ నాయకత్వాన్ని కించపరిచే విధంగా విమర్శించడం అనేది అది పద్ధతి కాదు. అది ఏ నాయకుడికైనా పద్ధతి కాదు. కాబట్టి బయటికి వెళ్ళి ఆయన సొంతంగా, ఎందుకంటే ఆయన ఆలోచనలు సొంతంగా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీసీలకు న్యాయం చేస్తారంటాడు, 42% చేస్తానని రాహుల్ గాంధీ గారు ఇంట మాట్లాడుతాడు, బయట మాట్లాడుతాడు, చట్టసభల్లో మాట్లాడుతాడు, పార్లమెంటు లోక్సభ పక్ష నాయకుడుగా ఆయన మాట్లాడుతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వేరే వ్యక్తుల్ని వాళ్ళ మధ్య వాళ్ళని కించపరిచే విధంగా ఏ వర్ణాలైనా కానివ్వండి, మనమంతా ఫస్ట్ మనుషులం, చట్టం ఉన్నది, దాని ప్రకారం నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఒక పద్ధతి, అది సరైనటువంటి చర్య కాదు. మల్లన్న గారు కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదైనా సొంత ఎజెండా ఉంటే ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ సొంత ఎజెండాని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రశ్నించినట్టు ఉంటుంది. కాకపోతే ఇక్కడ పార్టీలో ఉండి మాట్లాడటం అనేది తప్పు అని నేను చెప్తున్నా సమాధానం. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాని ప్రకారం ఆయన ఏదైతే పార్టీ నిబంధనలు ఉల్లంఘించారు అంటున్నారో, మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చర్య తీసుకుంటుందా తీన్మార్ మల్లన్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, ఉపేక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటాయంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా ఎంత చికాకు చేసినా సరే చూస్తుంది, చూసి ఉపయోగపడుతుంది. కానీ ఓపిక పట్టకుండా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ కత్తి తీసుకుని వాళ్ళే పొడుచుకుంటారు. అందుకే నేనేమంటున్నా, హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే ప్రేరేపిస్తుంది అంటారా? ప్రేరేపించడం కాదు. ఇప్పుడు పార్టీ నీకు అవకాశం ఇచ్చింది, గతంలో నువ్వు గెలవలేదు, రెండోసారి కూడా గెలవలేదు, మూడోసారి పార్టీ ఆ సింబల్ మీద వచ్చింది. సరే నీ వ్యక్తిగత ఇమేజో ఇంకోటో మొత్తానికి పార్టీ గుర్తు మీద పోటీ చేస్తావు. పార్టీ గుర్తు నీకు సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం సపోర్ట్ చేసింది. చేసినప్పుడు కాంగ్రెస్ క్యాడర్ను సపోర్ట్ చేసినప్పుడు నువ్వు మౌనంగా ఉండు. కాంగ్రెస్ నాయకత్వాన్ని అధినాయకత్వాన్ని విమర్శించడం అనేది పద్ధతి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి ఈ విధంగా ఇంకా మాట్లాడితే తప్పకుండా ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు వచ్చే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి తీన్మార్ మల్లన్ గారు మాట్లాడుతున్న ఆ మాటలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఎక్కువగా పరిణామాలు అనేవి చూపిస్తుంది. మరి మీరేమంటారు? ఈ మాటల్ని ఖండిస్తారా, లేకపోతే వాళ్ళు ఓడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారు? తీన్మార్ మల్లన్న ఒక కాంగ్రెస్ సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు. ఆ సముద్రంలో ఆ నీటి బిందువులు కనపడవు. అసలు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూస్తారు, కాంగ్రెస్ పార్టీ చేసే మంచిని చూస్తారు. కానీ ఎవడో ఏదో మాట్లాడిండని చెప్పేస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నష్టమైంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఎందుకు వాయిదా వేసినాం? ఇప్పటికల్లా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా వచ్చాయి. కానీ అవి కూడా కాదనుకున్నాం. ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కట్టుబడి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో వాళ్ళ దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాను, వాళ్ళ యొక్క రాజకీయ ప్రాధాన్యతను పెంచుతున్నాను. అంటే అర్థమైంది, బీసీలని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా వాళ్ళని అధిక సంఖ్యలో చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనాభాలో సగభాగం మంది ఉన్నారు కదా. కాబట్టి ఆ జనానికి న్యాయం చేసే విధంగా స్థానిక సంస్థల రాజకీయ ప్రాంతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా వద్దనుకున్నాం. కాబట్టి ఇప్పుడు కులగణన జరుగుతుంది, జనగణన కులగణన జరుగుతుంది. దాదాపు ఈ రోజు వరకు 60% మంది 1,14,00,000 పైచిలుకు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో, ఇళ్ళు ఉన్నాయి. 1,14,00,000 పైచిలుకు ఇళ్ళుంటే దాదాపు 67 లక్షల ఇళ్లలోని ప్రజలందరూ కూడా ఈ సర్వేకి సహకరించారు. అంటే 60% సర్వే పూర్తయింది.
ఈ నెలాఖరికి 100% సర్వే కూడా పూర్తయింది. పూర్తయిన తర్వాత ఎవరు ఎంత జనాభా అని వచ్చిన తర్వాత చక్కగా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాం. అప్పుడు ప్రజలు ఎందుకు ఓట్లేరు? మెజారిటీ ప్రజలు ఎందుకు? ఇది రాజ్యాధికారం కల్పించడమే కాదు, అసలు ఎస్సీల్లో పేదలు ఎవరున్నారు, ఉపకులాలు ఉన్నాయి, ఉపకులాల్లో పేదలు ఎవరున్నారు, కడు పేదరికంలో ఎవరున్నారు? ఎస్సీలు బీసీలే కాదమ్మా, బీసీల్లో ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళే కాదు, ఓసీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఓసీల్లో కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి అభాగ్యులు ఉన్నారు. వాళ్ళ యొక్క పేదరికాన్ని అంచనా వేసి నేరుగా వాళ్ళకే సంక్షేమ పథకం పోయి వాళ్ళను కూడా ధనవంతులు భాగ్యవంతులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇది కులగణన అంటే ఒక కులం కోసం కాదు, ఇది సమగ్ర తెలంగాణ సమగ్రమైనటువంటి ప్రజల సంపూర్ణ అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందాలి, సమాజంలో అత్యధికంగా ఉన్న వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేస్తుంది. కాబట్టి ప్రజలు ఈ మల్లన్నని ఎల్లన్నని పుల్లన్న మాటలు ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఇక్కడ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని చూస్తారు తప్ప వాళ్ళ మాటలు అసలు పట్టించుకోరు. తప్పకుండా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, జెడ్పీటీ పీఠాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా అత్యధికంగా కైవసం చేసుకుంటుంది. ధన్యవాదాలండి. నమస్తే.